కాటి కాపర్లు మనకు కనిపించడం అరుదు. ఇప్పుడు మనకు ఒక కాటి కాపరు దొరికిండు. ఆయన చూడగానే మనకు అసలు పూర్వము వాళ్ళు ఇది ఏ ఊరు? ఏకమట్ల మండలం పంగిడిపల్లి గ్రామం. నీ పేరేం పేరు? నా పేరు చంద్రయ్య. మీరు మిమ్మల్ని ఏమంటారు? కాటి కాపర్లు. మీరు ఏం చేస్తారు? మీ వృత్తి ఏంది? ఇక మా వృత్తి మా తాతల ముత్తాతల కాంచి బొంగలు పట్టుకోవటం, ఇంటింటికి అడుకోవటం, గుండ్లు పాములు తేలు కచ్చకాయలు మెజ్జికలు చేసుడు, ఇంటింటికి అడుకోవటం. ఇక ఇంటికి మాత్రం 500 600 అడుకోవటం. ముసలోళ్ళు చనిపోతే కాట్ల మీద పండుకొని ఇక కడాలు పోగులు అదొకటి అడుకుంటాం. అట్లా మీరు పొద్దుగాల ఎగిలివారంగా వస్తారా? ఎలివరగట్ల బాలసంతోళ్ళు మేము కాటి కాపర్లు. మీరు ఊళ్ళో అన్ని ఇంటింటి తిరుగుతారా? ఇంటింటి తిరుగుతాం. అచ్చా, అంటే మీకు ఏదన్నా అంటే సీజన్లో పోతారా? ఎప్పుడు పడితే అప్పుడు? సంవత్సరానికి ఒకసారి వస్తాం. సంవత్సరానికి ఒకసారి. నీకేంది పట్ట ఏమన్నా ఉంటుందా? రాగి సన్నతుంది. ఒకసారి చూపెట్టు. ఇదేంది? ఎప్పుడు ఎవరిచ్చారు ఇది? అప్పుడు మాకు పెద్ద మనుషులు అప్పుడు బెమ్మం గారు కొడతారట. అచ్చా. ఇది వీళ్ళకు రాగి పలక. వీళ్ళకు ఏ విలేజ్లు ఏ కథ, వీళ్ళ ఏరియా ఎంత అలా రాసి ఉంటాయని అన్ని రాసి ఉంటాయి. వీళ్ళకు పుట్టిన పురుడు ఖర్చు, పెరిగిన పెళ్లి ఖర్చు, ప్రవృత్తి ఏంటి అని అంటే ఊళ్ళే అంటే ఊరు కట్టడికి ఇట్లా చేస్తారా మీరు? ఊరు కట్ట ఇంటింటికి ఆడుకోవడమే మీ వృత్తి. అది మీకు రైతులను వాళ్ళు మంచిగా ఉండాలి, మంచిగా పట్టుకు పండాలి. ఏంటి మీకు ఇప్పుడు ఇటువంటి సావుల కాడికి వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? ఎక్కడ ఈ కాట్ల కాడికి వస్తే ఏం పాటలు పాడతారు? పాటలు అంటే అయ్యా మాత్రం చిన్నప్పుడు సాధి పెంచే కొడుకులు బిడ్డలు మనవ సంతానం మాత్రం అయ్యా అవసరం కూడా చనిపోయిండు. చనిపోయినాక మాత్రం కాట్ల పంట కాటి కాపరి కాటి సుఖం ఇయ్యారని అని రాగిసన్నతోటి కాట్ల పడుకుంటాం. ఇప్పుడు నీ పిల్లలు ఏం చేస్తారు? నా కొడుకులు ఇక ఈ పని చేస్తలేరు, వాళ్ళు చదువుకొని ఏదో పని చేసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మీ సంతతి అంతా అయిపోయిందా? దాదాపు ఈ వృత్తి వదులుకుంటారా? దాదాపు ఈ వృత్తి నా కొడుకులు చెత్తలేరు, అత్తలేరు నాతో. మీరు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పంగిడిపల్లిలో? పంగిడిపల్లి మాది కుటుంబాలు ఉన్నాయి. మాది మాత్రం 150 కడుపు ఉన్నది. 150 కడుపు ఉన్నది పంగిడిపల్లి. అచ్చా, ఏ మండలాలు తిరుగుతారు మీరు? మేము ఇటు పోతే బెల్లంపల్లి, గోదరకని, మంచిరాల, మందమర్రి, రామకుటపురం, బిజ్జిని, ఏసీసు, ఎలిటీసు, శ్రీరాంపూర్, చిత్తకుర్తి, రవదరగన్నే, రామకృష్ణపురం, గోదావరికని, సంట్రకాలి, ఏడిగడకాలి, పెద్దపల్లి, ఇటు పోతే కర్మగారు, ఇటు పోతే గోపాలపల్లి, కాళస్త్రం, వరంగల్ రాకొత్తం. ఇది ఏంది? ఎప్పుడు చేయించిన ఇది? ఇది ఎప్పుడంటే ఈ సన్నది చేయించకాడికి చేస్తారు. అంటే ఎన్ని ఏళ్ళు అయి ఉంటుంది ఇది? మా తండ్రి తాతల ముత్తాతల కాంచే ఇది చేయిస్తారు. దీన్ని పట్టుకొని తిరుగుతారు. అంటే ఒక